కాదని నువ్వు ఈ పెళ్లి చేసుకుంది ఇలా కష్టాలు పడ్డానికా రాధిక? అందుకే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండలేవని చెప్పాను. నాతో ఉంటే ఏ సమస్య రాకుండా, చిన్న కష్టం కూడా కలగకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని కదా రాధిక. నా రాధిక, నాకు సొంతం కావాల్సిన రాధిక, నా భార్యగా ఉండాల్సిన రాధికకి భర్తగా నువ్వు సేవలు చేస్తుంటే నా రక్తం మరిగిపోతుంది కైలాష్. ఇంత రాత్రిపూట నా గదిలోకి ఎవరో వచ్చి వెళ్ళినట్టుగా అనిపించిందే. ఎవరై ఉంటారు? ఆగు! ఎవడు వీడు? దొంగచాటుగా ఇంట్లోకి వచ్చి వెళ్తున్నాడు.
డిస్టర్బ్ చేశానా? ఐఎమ్ సారీ. కొంచెం సేపు పడుకోండి. అలా ఏం లేదండి, మెలకు వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంది? ఫీవర్ తగ్గినట్టేనా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదండి, తగ్గింది. కొంచెం నీరసంగా ఉంది అంతే. మీ కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రపోలేదా? మీకు గంటకొకసారి టాబ్లెట్ వేయాలి. అయినా మీ హెల్త్ బాగాలేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుందండి? సరే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. నేను వెళ్ళి కాఫీ తెస్తాను. మీరు కాఫీ తేవడం ఏంటి? జహాపన నిజంగా గ్రేట్ అక్క. ఏ భర్తకైనా భార్య మీద ప్రేముంటుంది, ఇష్టం ఉంటుంది. కాని జహాపనికి అలా కాదు, నీ మీద ఆరాధనుంది. ఒక ఆడపిల్లకి పెళ్ళైతే ఒక ఇంటికి కోడలవుతుంది, ఒక భర్తకి భార్య అవుతుంది. కాని నువ్వలా కాదక్కా, అత్తయ్యకి కూతురువయ్యావు, భర్తకి దేవతవయ్యావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివక్క. ఇప్పుడేమైంది ప్రియా? నీకు జ్వరమొచ్చిందని కంటి మీద కునుకు లేకుండా జహాపన నీకు రాత్రంతా సేవలు చేస్తూనే ఉన్నారు. నేను అత్తయ్య చూసుకుంటామని చెప్పినా నా భార్యని నేనే దగ్గరుండి చూసుకోవాలి అని మమ్మల్ని ఇద్దరినీ బయటికి పంపించారు. ఇంటికి కొడుకులా ఉండి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని నాన్నకి ఎలాగైతే మాటిచ్చారో జహాపన అలాగే ఉన్నారక్క. నువ్వు చేసుకున్న పుణ్యమక్క అది, మనకి దొరికిన వరం. నేను కైలాష్ గారికి కాఫీ ఇచ్చొస్తాను. నిజంగా బావ గ్రేట్. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధిక గారు. రాత్రంతా మీరు నాకు సేవలు చేస్తూనే ఉన్నారంట, నిజమేనా? ఎవరు చెప్పారు? ప్రియా చెప్పింది. మీరు నా మీద శ్రద్ధ చూపిస్తూ అంతలా కేర్ తీసుకున్నారంటే నిజంగానే నేను చాలా అదృష్టవంతురాల్ని. భలేవారు రాధిక గారు. భర్తగా అది నా బాధ్యత. అయినా మీకు ఫీవర్ రావడానికి కారణం నేనే కదా. నేను బావుండాలనే కదా చేతులు బొబ్బలెక్కినా కూడా బాధని ఓర్చుకుని పూజని పూర్తి చేశారు. భార్యాభర్తలంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి.
అప్పుడే కదా భార్యాభర్తల బంధానికి పరిపూర్ణత చేకూరుతుంది. మీరు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం రాధిక గారు. ఆ, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రాధిక గారు? ఆ, అదే మీరు నన్ను రాధిక గారు అని పిలవడం, మీరు అనడం నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పదాలు మనిద్దరి మధ్య దూరం పెంచుతున్నాయేమో అనిపిస్తుంది. అందుకని గారు మీరు లేకుండా చనువుగా రాధిక అని పిలవండి. సరే. ఇంతకీ మీరు కాఫీ తాగారా? మళ్ళీ మీరు అంటున్నారు. రాధిక, కాఫీ తాగావా? లేదండి, నేను తర్వాత తాగుతాను. మరి భార్యాభర్తలన్నాక కష్టసుఖాలనే కాదు, కాఫీని కూడా షేర్ చేసుకోవాలి. సరే, మీరు ఫస్ట్ సగం తాగి నాకు ఇవ్వండి. మ్. నేను ఫ్రెష్ చేస్తాను. మ్. భగవంతుడా, ఏ జన్మలో చేసినా ఏ పుణ్యమో కానీ నేను ఒక మంచి వ్యక్తికి భార్యనయ్యాను, ఒక గొప్పింటికి కోడలనయ్యాను. పెళ్లికి ముందు నా గతం నాకు ఒక గిల్టీ ఫీలింగ్ని మిగిల్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాను. మంచి భార్యగా, మంచి కోడలిగా నా బాధ్యతకు నేను పరిపూర్ణమైన న్యాయం చేయాలి. అప్పుడే నా గిల్టీ ఫీలింగ్కి నా నుంచి పూర్తిగా విముక్తి దొరుకుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎవరి వల్లైనా ఆ స్థానానికి ముప్పు గాని ఆటంకం గాని రాకుండా చూడు స్వామి.
రాధిక, నేను తప్ప నీ మీద ఇంకెవరూ ప్రేమ చూపించకూడదు అనుకున్నాను. ఈ ప్రపంచంలో నా ప్రేమే నీకు గొప్పగా ఉండాలని నేను ఆశపడ్డాను. నా కలలు చల్లా చెదురై నువ్వు నాకు దూరం అయ్యావు. నేను ఎంత వేడుకున్నా ప్రేమ కంటే పెళ్ళే గొప్పది అంటున్నావు. ఆ కైలాష్ నీకు సేవలు చేస్తుంటే, నీ మీద అంత ఇష్టాన్ని చూపిస్తుంటే భరించలేకపోతున్నాను. నా రక్తం మరిగిపోతుంది. నిన్ను వదులుకోవడం నెవర్ రాధిక, నెవర్. నిన్ను దూరం చేసుకోవడం అది జరగని పని. నా మెడలో చైన్ లేదేంటి? రాధిక నాకెంతో ప్రేమగా కొనిచ్చిన చైన్ అది. ఆ చైన్ మెడలో ఉంటే నా రాధిక నాతో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ పడిపోయి ఉంటుంది అది? ఎక్కడ పడిపోయింది? ఎక్కడ? నాకు అనుమానం ఉన్నట్టు రాధిక వెనక ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. ఎవరో అబ్బాయితో అన్నవరం వచ్చిందని ఫోటోగ్రాఫర్ చెప్పాడు. నేను గిఫ్ట్ చూస్తాను అంటే రాధిక అడ్డుపడింది. డాక్టర్ లవర్ బాయ్ అన్నప్పుడు కూడా చాలా కంగారు పడింది. రాత్రి కూడా ఎవడో ఇంట్లోకొచ్చాడు. దొంగ అయితే కాదు. దీనికి సంబంధించిన చిన్న తీగ దొరికితే చాలు, దాని గుట్టంతా బయటికి లాగి బావ జీవితంలో నుంచి, ఈ ఇంటి నుంచి కూడా తరిమేయొచ్చు. రాత్రి ఈ ఇంటికొచ్చిన అపరిచితుడు గోడ దూకింది ఇక్కడే. అంటే ఈ గొలుసు అతని మెడలో నుంచే జారి పడిపోయి ఉండాలి. ఇదేదో మనకి ఉపయోగపడేలా ఉంది. అత్తయ్య, బావా, అత్తయ్య, బావా, అత్తయ్య. మల్లీశ్వరి, ఎందుకు పిలిచావు? ఏమైంది మల్లీశ్వరి? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అత్తయ్య.